అని చెప్పాలి. 2 ముక్కలో చెప్తా. 6 సంవత్సరాల గ్యాప్ వచ్చినట్టుంది. సోలోగా వచ్చే సినిమా 5 సంవత్సరాలు అయింది కదా. 3 క్యారెక్టర్లు అంటే 3 సినిమాల అంత కడుపు నింపేశాడు చెప్పాలంటే. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ప్రతి సీను శంకర్ గారు భారతీయుడు 2 తర్వాత చాలా కసిగా తీసినట్టు చాలా మామూలుగా అయితే లేదు. అండ్ యాక్టింగ్ అయితే మాత్రం ఆ షార్ట్ లో తెలిసిపోతుందండి. ఈ సినిమా చాలా మందికి కనెక్ట్ అవుతుంది. చాలా మందికి అంటే పిఠాపురం తాలూకా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, వేరే తాలూకా వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం ఆ మైండ్ తో చూడకపోయినా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే క్లియర్ పాలిటిక్స్ ఇది సినిమా అండ్ యాక్షన్ సినిమా. సో 3 క్యారెక్టర్లు అందులో పంచి కట్టుకునే క్యారెక్టర్ కొన్ని షార్ట్లు చూస్తుంటే అనిపించింది ఏంటంటే ఏదో ఉండబోతుంది దాచారు. సో బాగా పబ్లిక్ చేసేసింది ఏంటంటే యంగ్ క్యారెక్టర్ అండ్ కొన్ని ఫైట్ సీన్లు ఉన్నాయి కదా, అవైతే మామూలుగా క్లియర్ గా ఒక స్టూడెంట్ క్యారెక్టర్ ని రివీల్ అయిపోతుంది, మనకు అర్థమైపోతుంది. కానీ ఆ పంచి కట్టుకునే క్యారెక్టర్ గానీ, ఆ రాజమండ్రి బ్రిడ్జి దగ్గర మీటింగ్ సీన్లు గానీ, ఇవన్నీ విజువల్ గా చూస్తే చాలా క్రౌడ్, అంటే శంకర్ గారు అంటేనే క్రౌడ్. సో ఆ సాంగ్స్ అండ్ హీరోయిన్ అండ్ అంజలి గారి క్యారెక్టర్ ఏదో చిన్నది ఏదో ఉంటుంది మనకి. మనం నిన్న చూసాం, మన దిల్ రాజు గారు వీళ్ళందరూ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ దాచి పెట్టాము. చాలా బ్రహ్మాండంగా ఉంటది. లాస్ట్ ఎమోషనల్ అయితే మాత్రం హెలికాప్టర్ షాట్ ఎలా ఉందన్న? క్లైమాక్స్ లో దిగుతాడు కత్తి పట్టుకొని హెలికాప్టర్. యాక్చువల్ గా ఎవరైనా మామూలుగా దిగుతారు, మనం చాలా హెలికాప్టర్ సీన్లు ఎలివేషన్ సీన్లు చూసాము. ఒక మంచి డ్రెస్ తో, ఈయనేంటి ఒక బనేలు ఒక కత్తితో దిగాడంటే అది ఏదో గట్టిగా ఉండబోతుంది అనుకుంటా. సో ఒకటేంటంటే ప్రతి సినిమా చాలా బాగుండాలని కోరుకుంటాం. 10వ తారీఖున వస్తుంది ఈ సినిమా. 12 ఆయన దబిడి దిబిడి అనమాట, వాయిన్ చేస్తున్నాడు మామూలుగా. సో అదే బాగా ఆనందంగా ఉంది. ఏంటంటే చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు ప్రతి సంక్రాంతికి పోటా పోటీలుగా ఉండేది. ఇప్పుడు రామ్ చరణ్ గారు అండ్ బాలకృష్ణ గారు. కానీ ఇక్కడ గొప్ప ఏంటంటే ఈ వయసులో కూడా బాలకృష్ణ గారు రామ్ చరణ్ గారితో పోటీ పడుతున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. చరణ్ అన్న లుక్స్ వేరియేషన్ చిరంజీవి గారు కనబడిపోతున్నారు ప్రతి సాంగ్ లోను, ప్రతి డాన్స్ లోను. కొన్ని యాక్టింగ్ లో చిరంజీవి గారు క్లియర్ గా కనపడుతుంది. అంతకు ముందు కొంచెం రామ్ చరణ్ గారిలా కనిపించారు, కానీ ఇప్పుడు చిరంజీవి గారు